అందరికీ నమస్కారములు. ఎల్లరికీ నమస్కారగలు. ఈరోజు మా ఇంట్లో మేము చికెన్ ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఈరోజు సండే స్పెషల్ కాబట్టి మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. ఇది ఎలా చేయాలనో ఇప్పుడు ప్రాసెస్ రెడీ చేద్దామండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఆయన చికెన్ చేస్తున్నాడండి. నువ్వు చేస్తావా నేను చేశానా? నేనే చేస్తున్నా. చెయ్యి. చికెన్ తీసుకొని రా, ఇక్కడ పెట్టినావు కదా, తీసుకురా. ఏంది ప్రతి ఒక్కరు చెప్పాలి నా నీకు. ఎంత కేజీ తెచ్చినావా? కేజీ విత్ స్కిన్ తీసుకున్నానండి. విత్ స్కిన్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకని విత్ స్కిన్నే చేస్తున్నా. నువ్వు కడుక్కొని రా, నేను ఇవన్నీ కట్ చేస్తా. శుభ్రంగా కడుగు. కడిగి ప్లేట్లు వేసుకో. ఏంటి ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగుంటారా ఫ్రెండ్స్? మేము కూడా బాగుంటామండి. ఈరోజు మా ఆయన చేస్తాడంట వంట. సరేలే, నాకేమీ చేయమన్నా, నేను నాకే మంచిది కదా, కొంచెం రెస్ట్ దొరుకుతుంది. అందుకే నేను కట్ చేసి ఇస్తా, నువ్వే చేయని చెప్పిన. చూడండి, ఉల్లిపాయలు 2 తీసుకుంటున్నా నేను. ఆయన అన్నీ తెచ్చి పెట్టుకున్నాడు ఈడ, ఏమేమి వేయాలి, ఎంతెంత మోతాదులు వేయాలని. ఇంకా ఈ కిచెన్లోకి చాలా కొనే ఉండయి ఫ్రెండ్స్ సామాన్లు. ఒకేసారి కొనాలంటే డబ్బులు చాలా అవుతాయి కదా, బడ్జెట్ ప్రాబ్లం ఉంది కొంచెం. డబ్బులు లేవని అప్పు చేసి ఒకేసారి అన్నీ కొనుక్కొచ్చుకోవాలని అనుకోవద్దండి ఎవరు. అప్పు మాత్రం జీవితంలో ఊరు చేయగాకండి. ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి చెప్తుండా. కొంచెం బిజినెస్ చేద్దామని మా ఆయన శారీ బిజినెస్ అన్నమాట, కొంచెం అప్పు చేసిండు బయట. అబ్బా అబ్బా, అప్పు చేసేంత దరిద్రమైన పని ఇంకొకటి లేదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నా సలహా అనుకోండి, లేకుంటే సజెషన్ అనుకోండి. సజెషన్ అన్న సలహా ఒకటేనా? అవును. అవునా? సరేలే, నాకు ఇంగ్లీష్ రాదండి ఎక్కువ. నేను 10th వరకే చదువుకున్నా, తెలుగు మీడియం. ఏమన్నా అనుకోండి, నా విన్నపం అనుకోండి, సలహా అనుకోండి, సూచన అనుకోండి. నేను ఒక పెద్ద రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా మీ అందరికీ. అప్పు మాత్రం జీవితంలో చేయగాకండి. అదంత తప్పు ఇంకొకటి లేదండి. చాలా సఫర్ అవుతాం అన్నమాట అప్పు చేస్తే. అప్పు తీసుకున్నాక వాళ్ళు ఏమన్నా ఇంకా అవి పడాల్సి వస్తుంది. ఏదన్నా మాట్లాడతారు ఇచ్చిన వాళ్ళు కదా, అందుకని అప్పు మాత్రం జీవితంలో ఊరు చేయగాకండి. ఇదే నాకు ఒక పెద్ద రిక్వెస్ట్ నాది. ఈఎంఐలు ఇస్తుండ్రని ఇప్పుడంతా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కడితే అంతా ఫ్రీనే కదా, అలాంటివి కూడా కొనగాకండి అస్సలు. ఫస్ట్ నెల బాగానే ఉంటుంది, కొత్త సామాన్ ఇంటికి వచ్చిందని ఫుల్ హ్యాపీగా ఉంటాం. తర్వాత నెల నుంచి దూల తీరుతుంది అది కట్టాలంటే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మా ఆయన వంటలు బాగా చేస్తాడండి, అందుకే చెయ్యమని నేనే గమ్మున ఎన్ని కట్ చేసి ఇస్తుండ అనమాట ఆయనకి. ఫస్ట్ టైం కదా కెమెరా ముందు మాట్లాడటం, కొంచెం తడబడటం, భయపడటం ఇట్లాంటివి ఉంటాయండి. క్షమించండి ఏమన్నా మిస్టేక్స్ అయితే. ఏది కడిగినావా చికెన్? కడిగిన.
ఎట్టెట్ట చేద్దాం అనుకుంటుందా ఏం కథ? చికెన్ మన ఇంట్లో ఎట్లా రెడీ చేసుకుంటామో మన విధంగా చేసేది. సరే సరే చెయ్యి, నేను అన్నీ కట్ చేసి ఇస్తాను. ఇంకోటండి, ఆడోళ్ళే చేయాలి అని అనుకోకూడదు. ఎందుకంటే మగవాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఒక్కోసారి వాళ్ళు ఇంట్లో లేనప్పుడు, ఏదో బాగా లేనప్పుడు కూడా మనం చేసుకోవాల్సి వస్తుంది. అందుకని మనకై మనం చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందని నేను, వంట వచ్చి ఉండాలి ప్రతి ఒక్క ప్రతి మగవాళ్ళకి ఒక్కరు కూడా చేసుకోవాలి. వంట వస్తేనే భార్యకు కొంచెం అనారోగ్యం ఉన్నప్పుడు, ఆమె ఊర్లో లేనప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. రాకుంటే గ్యాస్ ముట్టిస్తేనే రాకుంటే ఇంకా చాలా దౌర్భాగ్యం అది. అలాంటి పరిస్థితి ఊరికి రాకూడదు. ఎందుకంటే మా నాన్న ఉన్నాడు మా ఇంట్లో. మా నాన్నకు అసలు గ్యాస్ వెలిగేం రాదు, బంద్ చేయటం రాదు. ఆయనకి వండితే ఆ ప్లేట్లు వేసి పెడితే కింద తింటాడు, లేకపోతే ప్లేట్లు వేసుకొని కూడా చేత కదా ఆయనకి. మా అమ్మ అట్లా తయారు చేసిందండి మా నాన్నని. ఏం చేయమంటారు? స్టవ్ వెలిగించుకున్నానండి. ఇప్పుడు బాండి పెట్టుకుంటుండా. ఎందుకంటే బాండీలో ఈ కడాయిలో చేస్తే చాలా బాగా ఫ్రీగా ఉంటుంది, చేసుకోవటానికి సులభంగా ఉంటుందండి. అందుకని కడాయిలో చేస్తుంది ఈరోజు. 2 టమాటాలు చాలా, ఇంకొకటి కట్ చేసానా? ఇంకోటి పోయి ఇది కూడా ఎక్కువ అవుతాయేమో. కావు కావు చేస్తే నువ్వన్నా చెయ్యి, నేనన్నా చేస్తాను. నువ్వే చెయ్యి, నేను కట్ చేసి ఇస్తాను అన్ని. సాలు అయిపోతుంది నీతోటి. తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఫస్ట్ ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కడిగి నెయ్యి. అయినా నువ్వు వంట చేయడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? నేను కాలేజీలో నుంచి నేర్చుకున్నాను. మీ అమ్మ నేర్పించిందే? లేదు, నేను బ్యాచిలర్ ఉన్నప్పుడు నేర్చుకున్నాను. నువ్వే వండేటోడుగా కాలేజీలో? ఫ్రెండ్స్ రోజు ఒకటి చేసేవాడు. అవునా? ఇప్పుడు అన్నీ ఎందుకులే కానీ. సరే. ఒక స్పూన్ ఉప్పు. సర్లే. నువ్వు చేసేవంటే నేను ఎందుకు తేలు పెట్టడం, నువ్వే చేయి మొత్తం. చూడండి, మా ఛానల్ను చాలా మంది మాది ఆదరించి మమ్మల్ని, మా ఛానల్ను గ్రోత్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి మా ధన్యవాదములండి. ఇంకా మీరు మా యొక్క ఛానల్ది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. మీ ఆదరణ ఉంటే మేము, ఎప్పుడు మీ ఆదరణ మాకుంటే చాలా మంచిదండి. మా ఛానల్ను ప్రోత్సహించండి. చూడండి, ఇంకొద్దిగా ఫ్రై కావాలి. కొద్దిగా మంచిగా ఫ్రై అయితే పచ్చివాసన లేకుండా ఉంచండి. బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కానీ చాలా సులభంగా చేసుకోవచ్చండి. దీంట్లో మసాలా ఐటమ్స్ కూడా ఎక్కువ ఉండవు, అందుకని చాలా సులభంగా చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది ఫుడ్, అలాగే మంచి హెల్దీ ఫుడ్ అండి. మీరు తప్పకుండా చేసి మీరు తిని మాకు లైక్ చేయండి. ఎట్లా ఉందో చూసి. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం.
2 స్పూన్ల 2 స్పూన్లు వేసుకున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకుందాం. లేదంట్లో వాటర్ ఉండే కొద్దిగా ఉండే. హాస్టల్లో ఉండి చదువుకునేటోళ్ళు లేదంటే పీజీలో ఉండి చదువుకుంటూ ఉంటారు కదా, అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ఇలా తెచ్చి చేసుకోండి. మీ సొంత చేతులతో మీరు రెడీ చేసుకొని తింటే ఆ టేస్ట్ ఆ తృప్తే వేరే ఉంటుంది. అస్తమానం బయట అమ్మినవి కొనుక్కొచ్చుకొని తింటుంటే అంత హెల్త్ కూడా మంచిగా ఉండదు. వాళ్ళు ఏంటంటే వేసి చేస్తుంటారు కదా, మంచి ఆయిల్ వేయరు. మనమైతే మంచి ఆయిల్ వేసుకొని చేసుకుంటాము. మన సొంతంగా అన్నీ తెచ్చుకొని మంచి మంచి ఐటమ్స్ వేసుకొని చేసుకుంటాం కదా, అలా చేసుకోండి. కొద్దిగా పసుపు, కొద్ది పసుపు చాలా ఇంత చాలు. మళ్ళీ నీకు తెలియదా నాకు, నువ్వు చేసే వంట కాబట్టి నిన్ను అడుగుతుందా. సరే. సారీ అండి, ఎందుకు అంత కోపం మీకు? నాకా? నీ మీద. సారీ అండి అంట. ఇంత రెస్పెక్ట్ ఎప్పటి నుంచో, ఇంత వద్దు, కొంచెం తగ్గి ఇప్పటి నుంచి, ఈసారి నుంచి ఎక్కువ అయింది అనుకుంటా. అబ్బా నువ్వు చేసేది చూస్తుంటేనే ఇప్పుడే ఇంకా తినబుద్ధి అవుతుంది, అంత ఆకలి అవుతుంది. ఇప్పుడు ఎంత టైం పడుతుందో ఇది అయ్యేదానికి. తొందరగా అవుతుందే. ఇంకో 10 నిమిషాలు. సన్నగా వర్షం పడుతుంది, స్టార్ట్ అయింది. ఈయన నన్ను పైకి కిందికి తిప్పుతూ ఉంటాడు, మూత తీసుకురాలే. పైకి కిందికి దిగి ఎక్కి దిగి సన్నగా కావాలనే. సన్నగా అవుతారని కాదు, తిప్పేది. నువ్వైతే సన్నగా ఉండవు, చక్క పోయి తీసుకొస్తావు కదా. ఓకే, కొంచెం ఉప్పు డబ్బా ఇట్టి కొద్దిగా స్పూన్. ఇందాకైతే 1 స్పూన్ వేసుకున్నానండి, నేను ఇంకొక స్పూన్ కూడా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే చూసి తర్వాత వేసుకోవచ్చు. మనకు కొంచెమే ఇక్కడ పెట్టేసి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఉప్పు తోడికిన ముక్కలే తినబుద్ధి అవుతుంది. ఇంకా నువ్వు చేస్తే అట్టుంటుంది మరి. సరే అండి, ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందాం. చూడండి ఉప్పు ఒకటే చోట ఉంటుంది కాబట్టి కొద్దిగా కలిదిప్పుకోవాలి. చూడండి నీళ్ళు వస్తుంది, ఈ నీళ్ళన్నీ పైకి రావాలి. అప్పుడు చికెన్ కూడా బాగా ఉడుకుద్దండి. కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుంటున్నానండి. నిమ్మరసం పిండుకుంటే కొంచెం నీసు వాసన అదేం లేకుండా, ముక్క కూడా చెదిరిపోకుండా బాగుంటుంది. ఈ టైంలోనే పిండుకోవాలి. తర్వాత కొద్దిగా ఇది విత్తనాలు పడి
ఒకసారి కలిదిప్పు. కొంచెమే పెరుగు ఎక్కువ వేయగా కొద్దిగా పెరిగేసుకుంటున్నానండి. పెరుగులో చికెన్ ఉడికితే చాలా టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. స్మెల్ కూడా ఏం లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఈ టైప్ చేసుకోండి. కొద్దిసేపు ఉడకనివ్వాలండి. కొద్దిగా కలిపి తిప్పుడకు నా మీద మొత్తం పడుతుంది. నువ్వు చూస్తా ఉండు. నువ్వే ఆడిపోతుండవు, ఒక్క పెత్తనం కాదే నీది. చూడండి బాగా ఉడికింది చూడండి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇది గుంటూరు కారం అండి. దీన్ని 2 స్పూన్లు వేసుకుంటున్నా. ఇది బ్యాడిగి కారం అండి. మేమే అక్కడ మిల్లులు ఇచ్చేసి కొట్టించుకున్నామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అది కూడా మనమే కదా పట్టించుకున్నది. ఇది 3 స్పూన్లు వేసుకుంటున్నా అండి. అవి 2 కేజీలు, ఈ 2 కేజీలు తీసుకొని బాగా ఎండబెట్టుకొని పట్టించుకున్నాం. చూడండి గుంటూరు కారంగా ఉంటుంది కాబట్టి దాన్ని వేసుకుంటున్నాం మంట కోసము. తర్వాత ఇక్కడ బ్యాడిగి ఫేమస్ అండి కర్ణాటకలో. చాలా మంచిగా ఉంటుందండి. టేస్ట్ ఉంటుంది, కలర్ వస్తుందండి. అందుకని 2 కారాలు యూజ్ చేస్తున్నాము. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మిరపకాయలను కన్నడలో మెణసినకాయ అంటారండి. ఇక్కడ పచ్చిమిరపకాయలను అసే మెణసినకాయ అంటారు, ఎండు మిరపకాయలను వన మెణసినకాయ అంటారు. టమాటా కూడా వేస్తుండవా? టమాటా కూడా నేను వేసుకొని నేను ఇవన్నీ తీసేస్తా ఇక్కడ నుంచి గలీజ్ అంతా. చూడండి 3 టమాటాకాయలు కోసుకున్నాము. మొత్తం వేసేస్తున్నా. చూడండి టమాటాలు బాగా మగ్గాలండి. అందుకని మూత పెట్టేసుకుంటున్నాను. చూడండి టమాటా వేసుకున్నాను కదా, ఇవి మగ్గాయలేవో చూసుకోవాలి. ఇప్పుడే మనకు ఉప్పు కరెక్ట్ ఉందో లేదో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని లాస్ట్ ఫైనల్ వేసుకోవాలండి. చూడు కొంచెం ఉప్పు కరెక్ట్ ఉందో లేదో అనేది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మేము ఆంధ్ర వాళ్ళం కాబట్టి కొద్దిగా ఉప్పు ఎక్కువ తింటామండి, అందుకని వేస్తున్నాం. ఇంత వేయాలన్నా? సరిపోతుంది. చాలు వేయండి. ఇంత వద్దండి, అండి గిండి అనొద్దండి మీరు. ఒకసారి మూత పెట్టి ఉడికి అన్న ఒక 10 నిమిషాలు ఉడకబెడదామండి. ఇంకా అయిపోయింది. చూడండి బాగా ఉడికింది చికెన్. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఫ్లేవర్ స్మెల్ సూపర్ వస్తుందండి. బాబా మూత తీసేసరికి గుమ్మ గుమ్మలాడుతుంది.
ఏం స్మెల్ అవ్వాలి. సరే అండి, ఎంతసేపు అవుతుంది లాస్ట్ టచ్ కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం, కొద్దిగా గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకోవాలండి. మా భార్య రెడీ చేసిందండి ఈ గరం మసాలా. అన్నీ ఏమేమి కావాలో తీసుకొని వచ్చి ఆమె రోట్లో కొట్టేదండి. కిందికి పెట్టి అంతా నా మీదనే పడుతుంది. సరే, ఇది చెక్క లవంగ పౌడర్. చెక్క లవంగ పౌడర్ అండి, 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది అయినా నువ్వు చేస్తే ఎందుకు ఇంత బాగుంటుంది, గుమ్మట్లు అడిపిస్తుంటుంది ఇక్కడంతా. ఓకేనండి, ఆ? ఓకే ఓకే. అది ఎందుకు ఎత్తుకుండేది, అదే తీసుకో. ఫైనల్ టచ్ అండి, కొత్తిమీర వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా చూడండి, కొద్దిగా ఇది మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. 2 నిమిషాలు మూత పెడితే చాలా పెట్టుకొని. గ్యాస్ బంద్ చేసి చూడండి, గ్యాస్ బంద్ చేసుకుంటున్నా. రెడీ అయింది. బాబా, ఏం వాసన, ఏం వాసన. దుమ్ము దులిపి దంచి కొట్టిన ఉప్పు వాటర్ని. ఓకే, ఇంక రెడీ అయిందండి. ఇంకా ఆకలి అవుతుంది చాలా, ఇంకా తినాలి. ఇంకా తిందాం పదండి. ఇంకా నేను ఇది తీసుకొని వస్తా, నువ్వు అది తీసుకురా. అబ్బా, 6 బయట ఇంకా తింటుంటే రైస్ తీసుకొచ్చానా. తీసుకురా, ఇంకా తీసుకురా. కూర్చో, వేస్తా. ఇక్కడ చూడు, ప్లేట్ చాలు, ఇంకా కొంచెమే చాలు చాలు. తిని ఇంకా కొంచెం బాగా వండినావు కదా టేస్ట్గా. బాబా, ఈ 6 బయట కూర్చొని ఈ చికెన్, ఈ బిర్యానీ తింటే, బిర్యానీ పలావ్ ఏదో ఒకటి అనుకోండి మీ ఇష్టం. మా ఆయన చేసిన కూర ఇప్పుడు తింటే మా ఆయనకు ఇష్టమైన పీస్ అన్నమాట ఇది. చాలా వేసానా? చాలు ఇంకా. అబ్బాయి, చల్లటి వాతావరణంలో పైనుంచి ఒక్కొక్క చినుకు రాలుతుందండి. చిన్న చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. ఈ వేడి వేడి రైస్, ఈ రైస్లోకి ఈ చికెన్. అబ్బా, ఏమి టేస్ట్ ఉందండి. అబ్బా, ఖాళీ కడిపోతుంది. బాబా, నువ్వు చెప్పి ఎట్లుందో చూసి. ఇండు తినని ఇంత కాలుతుంది, ఇంత కాలేదు తిన్నావా నువ్వు? ఆకలి అవుతుంది చాలా. బా, ఈ మొత్తం కూడా అయిపోయేటట్టుందండి ఈరోజు. అబ్బా, ఎంత టేస్ట్ ఉందంటే అసలు నీ చేతిలో ఏముంది, నువ్వు వండు ఇంత టేస్ట్ వస్తుంది. సూపర్ ఉంది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్ ఉన్నాయి. కరెక్ట్ ఉడికింది కూడా ముక్క. చూడండి, ముక్క కరెక్ట్ ఉడికిపోయింది. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, కేవలం తినడమే. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి అందరూ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.